వెల్కమ్ టు రాజనీతి. ఇండియా టుడే నిర్వహించిన సమ్మిట్లో ఏపీ మంత్రి నారా లోకేష్ అదరగొట్టారు. వర్తమాన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసమానమైన ప్రతిభా పాటవాలు, నాలెడ్జ్ ఉన్న నాయకుడిగా లోకేష్ ప్రూవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా జాతీయ మీడియా నిర్వహించే ఇలాంటి చర్చా వేదికల్లో పాల్గొన్నప్పుడు లోకేష్ లాగా డీల్ చేసే నాయకుడు ఇంకెవరు లేరంటే అతిశయోక్తి అయితే కాదు. ఎంత ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురైనా కూడా చాలా సమయోచితంగా, వివరణాత్మకంగా సమాధానాలు ఇస్తున్నారు. జాతీయ మీడియా ప్రశంసలు అందుకుంటున్నారు. 2 రోజుల క్రితం ఇదే ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ ప్లేనరీ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు. సమ్మిట్లో పాల్గొన్న వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తారు. చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ దేశంలో లేరని చెప్పి పొగడతలు గుప్పించారు. అలాగే హైదరాబాద్ ఇవాళ ఈ స్థితిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి విజన్ అని అందరూ తేల్చి చెప్పారు. ఈ సమ్మిట్లో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆవిడ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి కారణంగానే హైదరాబాద్ ఇవాళ ఈ రేంజ్లో ఉందని చెప్పారు. ఆ రోజు హైదరాబాద్ ఎలా ఉండేది ఏంటి అనేది కూడా ఆవిడ చెప్పారు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇండియా టుడే కాంక్లేవ్లో సీనియర్ పాత్రికేయులు రాజ్దీప్ సర్దేశాయ్ ప్రశంసలు అందుకున్నారు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గారు. ఈ కాంక్లేవ్లో ఆయన చాలా విషయాలు చెప్పారు. లోకేష్ గారు తన శాఖలో, విద్యాశాఖలో కేజీ నుంచి పీజీ వరకు తీసుకొస్తున్న రిఫార్మ్స్ దగ్గర నుంచి రెడ్ బుక్ దాకా అన్ని విషయాల గురించి చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ ద్వారా అందుతున్న 200 ప్రభుత్వ సేవల గురించి లోకేష్ వివరిస్తున్నప్పుడు రాజ్దీప్తో సహా ఈ కాంక్లేవ్కు హాజరైన పెద్దలందరూ చాలా ఆసక్తిగా విన్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకని రాజ్దీప్ అడిగినప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేసే టైంలో సర్టిఫికేట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించాను. సో దీనికి ఒక పరిష్కార మార్గం కావాలని దీని మీద దృష్టి పెట్టి ఈ వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సర్టిఫికేట్లు అందించే విధానానికి రూపకల్పన చేశామని చెప్పారు ఆయన. క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచి విద్యార్థులకు పరీక్షలు రాసే హాల్ టికెట్ల వరకు అన్నీ ఒకే నెంబర్ ద్వారా పొందొచ్చు. త్వరలో ల్యాండ్ రికార్డ్స్ కూడా దీనికి అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు లోకేష్. ఇక పొరుగు రాష్ట్రాలతో పోటీ విషయం కూడా రాజ్దీప్ సర్దేశాయ్ అడిగారు. అంటే నిన్నటి రోజున మీరు కూర్చున్న సీట్లో రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతూ తెలంగాణకు హైదరాబాద్ ఉంది, సో హైదరాబాద్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది అని చెప్పుకొచ్చారు. సో తెలంగాణకు హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, కర్ణాటకకి, చెన్నై తమిళనాడుకు ఉంది, మరి ఆంధ్రప్రదేశ్కి ఏముంది అని రాజ్దీప్ సర్దేశాయ్ అడిగినప్పుడు టక్కున ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి కారణంగానే ఇప్పటివరకు ఏపీ మొహం చూడని వాళ్ళంతా కూడా మళ్ళీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అని చెప్పుకొచ్చారు. అలాగే రాజ్దీప్ ఇంకో ప్రశ్న అడిగారు. దేశం అంతా కూడా, దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాలు క్యాస్ట్ సెన్సస్ చేస్తుంటే మీరు స్కిల్ సెన్సస్ చేస్తున్నారు, దేనివల్ల ఎక్కువ ఉపయోగం అని అడిగారు. అడిగినప్పుడు లోకేష్ గారు టక్కున స్కిల్ సెన్సస్ వల్లే ఉపయోగం, యాక్చువల్లీ స్కిల్ సెన్సస్ తీయటమే కష్టం, కానీ దానివల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంది క్యాస్ట్ సెన్సస్ కంటే కూడా అని చెప్పుకొచ్చారు. తర్వాత హిందీ గురించి జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో దాని మీద ఒక ప్రశ్న అడిగి లోకేష్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేశారు రాజ్దీప్ సర్దేశాయ్. హిందీ విషయంలో కేంద్ర విధానాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల మీద హిందీని రుద్దుతున్నారు బలవంతంగా. సో స్టాలిన్ ఈ దక్షిణాది రాష్ట్రాలతో ఒక అలయన్స్ లాగా ఏర్పాటు చేసి కేంద్రం మీద ఫైట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. సో మీరు ఎలా దీన్ని తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పష్టంగా ఏం చెప్పలేదు, మీరేం చెప్తారని అడిగారు. అడిగినప్పుడు యాజ్ ఏ ఎన్డీఏ పార్ట్నర్గా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము డిస్కస్ చేస్తాం వాళ్ళతో, అట్లాగే దేన్ని కూడా బలవంతంగా ఇంపోజ్ చేయలేము అని చెప్పారు. డైరెక్ట్గా చెప్పారు సమాధానం. అంటే ఎన్డీఏ పార్ట్నర్గా మీరు కేంద్రం నుంచి నిధులు లాగేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా కేంద్రం తలుపులు బార్లా తీస్తుందన్న విమర్శ ఉందని రాజ్దీప్ సర్దేశాయ్ అడిగినప్పుడు వాజ్పేయి గారి హయాం నుంచి మేము ఎన్డీఏలో ఉన్నాం, అప్పుడు ఇండియా ఫస్ట్ అనే విధానానికి అప్పటి నుంచి మేము కట్టుబడి ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్కి ఏదైనా తీసుకున్నా, ఏదో ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఒక హెల్ప్ కానీ కేంద్రం నుంచి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో భాగం, ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులు వస్తే ఇండియాకు వచ్చినట్టే కదా అని చాలా సమయస్ఫూర్తిగా సమాధానం చెప్పారు ఆయన. తర్వాత రెడ్ బుక్ గురించి అడిగారు రాజ్దీప్ సర్దేశాయ్ గారు. మీరు ఏదో రెడ్ బుక్ పెట్టి టెర్రరైజ్ చేస్తున్నారంట కదా, అందరినీ వైసీపీ వాళ్ళందరినీ ఫినిష్ చేస్తా అంటున్నారంట కదా, జగన్మోహన్ రెడ్డిని ఫినిష్ చేసి మీకు ప్రత్యర్థి లేకుండా చూసుకుంటారంట కదా అని అడిగారు.
అడిగినప్పుడు దానికి రెడ్ బుక్ ఉంది అని ఖచ్చితంగా చెప్పారు, బరాబర్ చెప్పారు, రెడ్ బుక్ ఉంది. అప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళందరికీ రెడ్ బుక్ వర్తిస్తుందని చెప్పారు. తన మీద 23 కేసులు పెట్టారు, ఒక ఎస్సీ ఎస్టీ కేసు, ఒక అటెంప్టివ్ మర్డర్ కేసు కూడా పెట్టారు, అన్ని తప్పుడు కేసులు అని చెప్పారు ఆయన. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు. జగన్ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళంతా ఇవాళ చట్టం ముందు మోకరెళ్లాల్సిందే అని స్పష్టంగా తేల్చి చెప్పారు. చాలా బోల్డ్గా చెప్పారు అనుకోవాలి. జాతీయ మీడియా వేదిక మీద ఆ రకంగా చెప్పడం అంటే మామూలు విషయం కాదు. చట్ట ప్రకారమే మేము చర్యలు తీసుకుంటాం, చట్ట విరుద్ధంగా అయితే రెడ్ బుక్ అమలు చేయమని కూడా చెప్పారు ఆయన. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని రోడ్ల మీదకి రానివ్వాల, ఇంట్లోంచి బయటకు రాకుండా నిర్బంధించారు, గృహ నిర్బంధాలు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. ఇవాళ మేము ఆ పని చేయట్లేదు, వైసీపీ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళు నిరసన చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తున్నాడు, ఇటీవల గుంటూరు మార్కెట్ యార్డుకు కూడా వెళ్ళాడు అనుకోండి ఆయన. ఇవన్నీ కూడా చెప్పారు లోకేష్ గారు. ఇక జగన్మోహన్ రెడ్డికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదంట కదా అని రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు నిబంధనలకు విరుద్ధంగా ఇమ్మంటారా అని ఎదురు ప్రశ్న వేశారు లోకేష్ గారు. నిబంధనలకు విరుద్ధమే అని రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఒప్పుకున్నారు. 10% ఉండాలి హౌస్లో ఉన్న బలంలో, హౌస్లో ఉన్న సీట్లు మొత్తంలో 10% వస్తేనే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు అని ఆయనతో కూడా ఒప్పించారు. తర్వాత కుటుంబ విషయాల గురించి కూడా అడిగినప్పుడు తన వైఫ్ బ్రహ్మణి చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు లోకేష్. అలాగే తన మదర్ కూడా చాలా సమర్థవంతమైన ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తన పాదయాత్రలో ఉన్నానని, అప్పట్లో బ్రహ్మణి ఇవన్నీ మనకు అవసరమా, ఎందుకు ఇంత రిస్క్, ఇంత ఫేస్ చేయాలి, ఈ మన కుటుంబం, మన గౌరవం ఇవన్నీ కూడా వాటి మీద అటాక్ చేస్తున్నారు అని బాధపడినప్పుడు తనకు కూడా ఒక క్షణం అలా అనిపించింది. కాకపోతే చంద్రబాబు గారికి మద్దతుగా అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చినప్పుడు హైదరాబాద్లో పార్టీలకు అతీతంగా ఐటీ ప్రొఫెషనల్స్ అంతా ఒక 50,000 మంది అక్కడ గచ్చిబౌలి స్టేడియంలో ఒక సభ పెట్టినప్పుడు ఖచ్చితంగా నిలబడాల్సిందే, మనం ఫైట్ చేయాల్సిందే, జనం కోసం నిలబడాల్సిందే అని డెసిషన్ తీసుకున్నానని కూడా చెప్పారు. ఇక ప్రాంతీయ పార్టీలో మీరు చంద్రబాబు నాయుడు గారికి వారసుడు, వచ్చే సంవత్సరం జరిగే సమ్మిట్కు మీరు ఇలాగే మంత్రిగా వస్తారా, డిప్యూటీ సీఎంగా వస్తారా అని రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు దానికి కూడా చాలా స్పష్టంగా ఆయన సమాధానం చెప్పారు. సమర్థతను బట్టి నాయకుడిని ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ చంద్రబాబు కాదు అని చెప్పారు. తన కెరీర్లో రాజ్దీప్ సర్దేశాయ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు కొన్ని వందల మంది నాయకులను ఇంటర్వ్యూ చేస్తుంటారు, సీనియర్ నేతలను ఇంటర్వ్యూ చేస్తుంటారు. కానీ లోకేష్ గారిని ఒక డిఫరెంట్ పొలిటీషియన్గా అభివర్ణించడం నిజంగా విశేషం అని చెప్పాలి. చివరిగా మీకు ఒక వీడియో చూపిస్తా, చాలా ఆసక్తికరమైన వీడియో. ఓ మిత్రుడు పంపించాడు. ఇదే సమ్మిట్కు, ఇండియా టుడే కాంక్లేవ్కు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్తో కూర్చొని మాట్లాడేటప్పుడు జగన్ ఎలా తడబడ్డాడు, లోకేష్ ఎలా మాట్లాడాడు అని రెంటిని కంపేర్ చేస్తూ ఒక వీడియో పంపించారు. చివరిగా 1 నిమిషం పాటు ఆ వీడియో కూడా చూడండి, చూపిస్తాం. Give me an example of a possible course that you think would be offered. Computers, what would be offered? See for instance, say BCom for instance. So, say for instance, say BCom for instance. So, give me an example. Give me an example of a It could be any other platform. Give me an example. Give me an example of a service that you believe can be effectively used through WhatsApp to connect to a large number of people in real time. Let's talk about certificates. I'll give you a great example. Getting your basic things like your caste certificate is made with corruption at the grassroots level. Today you can get on WhatsApp. Your 10th class board exam hall tickets. You have to go to the school. And you have to just wait there, hope the principal is there or the authority is there to give you the certificates. You can get on WhatsApp today. So that's how dynamic things can be. And that's what we have now achieved in Andhra Pradesh. And I believe it's just a beginning. And we're really excited on the next wave of services that we'll bring on. And eventually I want to even bring land records to such platforms to make it very transparent to transact and use technology like blockchain. Like, share and subscribe to Rajaniti channel.